on my way to start my spiritual journey. కన్ఫ్యూజన్ ఉంటుండే వేర్ టు స్టార్ట్ అని. అస్సాం నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే కేరళ నుండి. అండ్ ఫార్చునేట్ అయినా కుంభమేళా అవుతుండే. అండ్ కుంభమేళా వీడియోస్ చూస్తుంటే దాంట్లో ఒక సాధువు చెప్పిండు, హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఒక ఆలేరు దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం అట్లా 5 ఉంటాయంట. అండ్ 5th టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉందంట. మా ఇంటి దగ్గర నుంచి 35 కిలోమీటర్స్ వస్తుంది అని తెలియదు నాకు. ఇది ఐ ఎథియస్ట్, దేవుని నమ్మ నేను, కానీ నాకు ఏన్షియంట్ థింగ్స్ అండ్ యాంటిక్స్ అంటే ఇష్టం అనమాట. సో వెళ్ళి అసలు ఆ టెంపుల్ హిస్టరీ ఏంటిది అవన్నీ తెలుసుకొని చెప్తా మీకు అండ్ చూపిస్తా. మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ వచ్చి సోమేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళే దారి ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి జైన్ టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది. ఇది వచ్చేసి జైన్ గోశాల అనమాట. సో కుడి దిక్కున వెళ్తే జైన్ టెంపుల్ వస్తుంది, ఎడం దిక్కున వెళ్తే మొదటి పీఠం సోమేశ్వర ఆలయం వస్తుంది. ఈ ప్లేస్ వచ్చేసి కొలన్పాక్ అంటారు అనమాట. సో ఈ 2 మందిరములు కొలన్పాకలో ఉన్నాయి. మీరు ఇలా వైడ్లో చూస్తే చూడండి, కుడి దిక్కున జైన్ టెంపుల్, ఎడం దిక్కున కొలన్పాక సోమేశ్వర ఆలయం వెళ్ళే దారి ఇలా ఉంటుంది ఇక్కడ. సో మీరు ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు. మీరు ఫస్ట్ జైన్ టెంపుల్ వెళ్ళేసి తర్వాత సోమేశ్వర ఆలయం వెళ్తే మీరు సోమేశ్వరంలో ఆలయంలో చూడడానికి చాలా శిలలు ఉంటాయి కాబట్టి కాస్త సమయం కావాల్సి వస్తుంది. సో మొదటిగా జైన్ టెంపుల్ వెళ్ళేసి తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి. ఎలాగో జైన్ టెంపుల్ తొందరగా అయిపోతుంది మీరు చూడడం. శ్రీ శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ చండికాంబ, మిగతాది కొంచెం పోయింది, సాహిత సోమేశ్వర స్వామి దేవాలయము, కొలన్పాక, మండలం ఆలేరు, జిల్లా యాదాద్రి భువనగిరి, రాష్ట్ర వీర శైవ ధర్మ ప్రచార సంఘం. ఇక్కడ బయట చెప్పులు వదిలేసేయాలి. టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ పాత శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది. మ్యూజియం అన్నారు. మ్యూజియం ఎక్కడుందని చూస్తే ఇక్కడ ఏముందంటే వరగల్ అకౌంట్ నెంబర్ 121 కొల్లన్పాక 10th సెంచరీ అని ఉంది. ఇది 10th సెంచరీ AD ఐడల్. కొన్ని ఇంకా పేర్లు రాసినారు కానీ అంత సరిగా కనిపిస్తలేవు అనమాట. గజలక్ష్మి అని రాసినారు. అక్కడ అమ్మవారు ఉంది. పరస్వంత అని చెప్పి ఈ ఐడిల్ పక్కన ఉంది. ఇక్కడ వచ్చి బర్గర్ ఉంది. ఇక్కడ ఇంకో పక్క నటరాజ అని చెప్పి, ఇక్కడ వచ్చి కోస్తా పంజరా, ఇది వచ్చేసి కోస్తా పంజరా అని ఉంది. దక్షిణామూర్తి, ఇక్కడ వచ్చేసి దక్షిణామూర్తి అని ఉంది. ఓకే, ఇది చాలా పెద్దగా ఉంది. మీరు చూస్తే ఒకవేళ అంటే చాలా పాతదని చెప్పి తెలిసిపోతుంది. పైన ఇక్కడ అంతా వచ్చి కొంచెం
రీమోడలింగ్ చేసినట్టున్నారు, ఎందుకంటే ఇక్కడ పైన సిమెంట్ కనిపిస్తుంది. అదే మీరు బయట చూస్తే ఇదంతా పాతదే ఉంది. కొంచెం వర్క్ అయితే చేసినట్టున్నారు అక్కడక్కడ సిమెంట్తో, ఎందుకంటే లైక్ పిల్లర్స్ చాలా పాతవి కదా. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇదేమో సిమెంట్ ఉంది, ఇదంతా స్టోన్ ఉంది. సో పడిపోతుంటే ఏమన్నా అయితే కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి చేసినట్టున్నారు. ఫ్రాగ్మెంటరీ కన్నడ అని ఉంది. ఓ ఇక్కడ కన్నడలో ఉంది, మనకి తెలియదు రాదు. శిథిల శాసనం, శిథిల శాసనం అంటే ఏంటో. ఇక్కడ చిన్న పుట్టుంది. నటరాజమూర్తి ఎప్పటిది 10th to 11th శతాబ్దము. చాలా పాతదండి. నాగా రాజు 12th century, లయన్ 11th century, ఎలిఫెంట్ రైడర్ అంట గజా వృద్ధుడు, సారీ నాకు 12th century, వర్గల్, వీరశిల 11th century, చౌరీ బేరర్ 11th century, చాముండా 13th century. మీరు ఒకవేళ చూస్తే 11th centuryకి ఆ ముందు చూస్తే బొమ్మలకి పైన వస్త్రాభరణం ఉండదన్నమాట. పైన వస్త్రాభరణం ఎందుకు ఉండదంటే అప్పటికి మన దేశంలోకి తుర్కులు ప్రవేశించలేదు. సో మనకి వేసుకునేంత అవసరం రాలేదు, లైక్ క్వైట్ న్యాచురల్ ఉంటుండే. ఎట్లయితే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, మనకు అట్లా ఉంటుండే. అసలు వేసుకోకపోతుండే అంటే ఆలోచించండి. కానీ ఎప్పుడు అయితే ఇస్లామిక్ ఇన్వేషన్ అయిందో ఇండియాలో, అప్పటి నుంచే అకృత్యాలు పెరిగి పై వస్త్ర ధారణ అనేది స్త్రీలలో స్టార్ట్ అయిందనమాట. లేకపోతే అంతకుముందుకు లేదు. 11th-12th centuryకి ముందు మహా సమర్థనం, ఇది లైక్ అంత పర్ఫెక్ట్ కార్వింగ్ లేవు, కానీ కార్వుడ్ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ లైక్ హ్యాండ్ కార్వింగ్ కదా, మిషన్ కార్వింగ్ కాదు కాబట్టి. సేమ్ చాముండా. సో ఇట్లా వరుసగా ఉందన్నమాట. సో వాళ్ళ మ్యూజియం అని చెప్పింది ఇదే అనుకుంటా. సప్త సప్త మాతృకాలు, సారీ తెలుగు చదవడం కొంచెం ఈజీగా ఉంది అప్పుడప్పుడు. సప్త మాతృకాలు అంట. ఇది కూడా వచ్చేసి 11th century ADకి సంబంధించింది. సప్త అంటే 1 2 3 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. లాస్ట్కి వచ్చేసి అయితే గణేశుడు ఉన్నాడు. పక్కన ఎవరున్నారు నాకు కూడా తెలియదు. ఇక్కడ ఈ శిల పైన పేరు లేదు. ఈ శిల పైన నాగా అని ఉంది. మీరు ఒకవేళ చేస్తే కింద నుంచి నాగపాము శరీరం ఉంది, బట్ ఇక్కడ పైన హాఫ్ నుంచి మాత్రం మనిషి శరీరం ఉంది. చేతిలో మళ్ళీ కత్తి, ఇంకా ఇంకో చేతికి వారియర్స్ షీల్డ్ ఉంటుందా, షీల్డ్ ఉంది. ఇది కూడా
వరగల్ 11th సెంచరీ కొలన్పాక వారియర్ లాగా ఉంది ఇది. ఇది కూడా సప్తమాత్రికులే, సారీ సప్తమాతృకాలు. ఇక్కడ వచ్చేసి ఫీమేల్ ఫిగర్ 12th సెంచరీ ఉంది. చూసినాను కదా, నేను చెప్పినాను కదా వీళ్ళకి ఎవరికి కూడా పై వస్త్రం అనేది లేదు, జ్యువెలరీ ఉంది. మీరు చూస్తే ఈ ఈ ఐడల్కి కూడా చూస్తే మీరు శిలకి జ్యువెలరీ ఉంది పైన, కానీ పై వస్త్రధారణ అనేది లేదు. ఎందుకంటే చెప్పినది ఇందాక, అప్పటికి ఇస్లామిక్ ఇన్వేషన్స్ ఇంత రూరల్స్ లో రాలేదు, అందుకనే ఉండదు. కానీ మీకు అదే సేమ్ 12th సెంచరీ తర్వాత 13th సెంచరీ తర్వాత చూస్తే ఆ పై వస్త్రధారణ అనేది స్త్రీలో మీకు కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణు, బ్రహ్మ శివ ఇంకా విష్ణువి వచ్చేసి 8th సెంచరీ శిల. ఇది కొలంపాక 8th సెంచరీ, బ్రహ్మ శివ అండ్ విష్ణు. సూర్యదేవుడు అంట ఇక్కడ, సారీ సూర్య అని ఉంది. ఇది కూడా వచ్చేసి ఇక్కడ ఇయర్ ఏం మెన్షన్ చేయలేదు. కోస్త పంజరము, సో మధ్యలో కోస్త పంజరం అంటే ఏందో, కానీ చూడడానికి రథంలా ఉంది, రథం మధ్యలో దేవుడు కూర్చున్నట్టు. ఇది వచ్చేసి 10th సెంచరీకి సంబంధించి. ఇలా ఆ మ్యూజియంస్ అంటే ఆ శిలలన్నీ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ వీరభద్రస్వామి గుడి ఉందన్నమాట. వెళ్ళొచ్చు అనుకుంటా లోపలికి. మీరు ఇక్కడ చూస్తే ఒక శునకం పడుకొని ఉంది. broken piece of లింగం. ఇంకిక్కడ కొన్ని శివలింగాలు ఉండిపోయినాయి. ఇది కూడా 12th సెంచరీవి. ఒక శునకమేమో ఆల్రెడీ పడుకుని ఉంది, ఇంకొకటేమో జస్ట్ ఇందాకే వచ్చింది. ఎలా తెలుస్తాయి వీటికి? భైరవుడు, శివుడు, వీరభద్రుడు అందరు ఒకటే అన్నమాట, మోరార్లెస్. అందుకనే మేబీ ఆ శునకాలు వస్తున్నాయి, కానీ వాటికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడొచ్చి ఆర్కిటెక్చర్ మాత్రం అసలు బాగుంది. అండ్ నాకెందుకు నచ్చుతుందంటే ఇది ఇప్పటిది కాదు, ఇది లైక్ వెరీ ఏన్షియంట్. ఇక్కడ మీరు చూస్తే లయన్ ఉంది, లయన్ పట్టుకొని ఒక మనిషి ఉన్నారు. ఇంకోటి ఇక్కడ చూస్తే రాయి ఉంది, దీనికి ఆనుకొని టేక్ ఉంది. ఇది టేక్ వీళ్ళ తర్వాత పెట్టి ఉండొచ్చు, భక్తులు వస్తారు కాబట్టి ఇలా డోర్ పెట్టడానికి పెట్టినారు. బట్ ఇది నిర్మించినప్పుడు మాత్రం ఓన్లీ రాయిని మాత్రమే ఉపయోగించినారు.
వేరే ప్లేస్ ఉంది, కూర్చోవచ్చు. కోతులు ఉన్నాయి, లైక్ ఎనీ అదర్ టెంపుల్. ఇదంతా డెవలప్మెంట్ లేక మరుగున పడిపోయిందేమో. అక్కడ చూస్తే పక్కకి ఇల్లులు వచ్చేసినాయి. ఇక్కడ చూస్తేనేమో నందులు ఉన్నాయి. సేమ్ ఇవి కూడా అంతే, అలా పక్కకు ఉండిపోయినాయి ఇవన్నీ. అండ్ నాకు చాలా పెద్దగా ఉంది ఇది. అలా పోతూ ఉంటే వస్తూ ఉంది. ఇంకా మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళలేదు. ఇది మెయిన్ టెంపుల్. మనం ఇంకా పక్కన తిరుగుతున్నాం అన్నమాట. చూస్తున్నాం ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది వెనక సైడ్. గుడికి కొంచెం వరకు కాంపౌండ్ వాల్ కూడా ఉంది. అసలు ఉత్తి రాళ్ళతో ఎలా కట్టేసినారు కదా వీళ్ళు గుడిలో. చూడండి, అసలు రాయి తప్ప ఏమైనా కనిపిస్తుందా? అసలు ఏం లేదు, జస్ట్ రాయి ఉంది అంతే. రాయి పైన రాయి. ఇదంతా ఒకటే స్టోన్. అది వేరు, మళ్ళీ ఆ పైనది వేరు, మళ్ళీ ఆ పైనది వేరు. ఎలా అలా? నంది. పైన 2 ఏనుగులు ఉన్నాయి, మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ పెద్ద శివలింగం ఉంది. శివలింగాలు కంప్లీట్ ప్లేన్ ఉంటాయి, కానీ ఇక్కడ శివలింగం కొంచెం వేరేగా ఉంది. అలా ఉండడానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది, కానీ మనకు తెలియదు అది. అసలు ఎలా ఇదంతా కూడా ఒకే రాయి నుండి కాదు. పైనది ఒక రాయి, కిందది ఇక్కడ వరకు ఒక రాయి స్థాపించినారు దాన్ని. కానీ దూరం నుంచి చూస్తే ఒకే రాయిలా ఉంది. లోపల ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగం పంచపీఠాల్లో మొట్టమొదటి శివలింగం అన్నమాట.
రెండవ శివలింగం వచ్చేసి శివలింగం అంటే రెండవ పీఠం వచ్చేసి ఉజ్జయిని, మూడవది కేదార్నాథ్, నాలుగవది శ్రీశైల మల్లికార్జున స్వామిది. శ్రీశైలం అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అండ్ ఐదవది వచ్చేసి కాశీ విశ్వనాథుడు అనమాట. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇదే ఫస్ట్ పీఠం అంట. కానీ మనకు చాలామందికి అసలు తెలియదు. మనము కేదార్నాథ్, ఉజ్జయిని, కాశీ ఇవన్నీ తిరిగేసి వస్తాము. ఇది మనకి హైదరాబాద్కి ఒక 70 కిలోమీటర్లు ఉంది, కానీ చాలా తక్కువ మందికి తెలిసేది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న లింగము కృతయుగంలో బంగారు లింగముగా, త్రేతాయుగంలో వెండి లింగముగా, ద్వాపరయుగంలో రాగి లింగముగా, అదే కలియుగంలో శిలలింగముగా ఉన్నట్లు ఇక్కడ స్థల పురాణంలో అయితే ఉంది. మీరు ఇక్కడ స్థల పురాణం చదవచ్చును. ఈ చరిత్ర చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఇక్కడ స్థల పురాణంలో కూడా అంతే ఉందన్నమాట. అంతకి మించి చరిత్ర లేదు. గూగుల్లో కూడా లేదనమాట. నాకు కూడా ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఇక్కడ పూజారితో మాట్లాడదాం అనుకున్నా, కానీ మనం ఇంట్రోవర్ట్ కాబట్టి మాట్లాడలేకపోయినాం. కానీ బాగుంది ఇక్కడంతా. లోపల కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఎంటర్ అయ్యగానే కుడి దిక్కున ఉంది. చిన్నగా బాగుంది. ఎవరు ప్రసాదాన్ని బెల్లం పెట్టినారు. ఈ టెంపుల్కి వెనక్కి వెళ్తే వెనుక కొలనుందేమో చూడాలి. కొడతారేమో ఇట్లా ఇష్టం వచ్చినట్టు అన్నీ వీడియో తీసుకుంటూ తిరుగుతాయి. బయటికి వస్తే ఒక చిన్న కొలను ఉంది. వావ్, ఎంత బాగుంది ఇది. ఫ్రంట్ నుంచి ముందు నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. నంది నోట్ల నుంచి పైప్ పెట్టినారు. వాటర్ క్లియర్ ఉంది, పర్లేదు. ఉన్న దాంట్లో మెయింటెనెన్స్ చేస్తున్నారు. కిందికి వెళ్ళి వాటర్ కూడా తీసుకోవచ్చు. స్టెప్స్ ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు అనమాట. ఇక చల్లుకొని వచ్చేయచ్చు వాటర్. ఈ దేవాలయం వచ్చేసి 35 కిలోమీటర్లు ఉంది. మేబీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక భువనగిరి 40 అంటే ఒక 70-75 పడుతుంది. కానీ ఏదైనా సెలవుకి కానీ ఏదైనా ఉంటే ఇక్కడికి రావచ్చు. ఎక్కువ చెత్త చేయకుండా క్లీన్గా ఉంచుకుంటే ఇలాగే ఉంటుంది. అండ్ బాగుంది. కానీ ఏంటంటే ఇంటి దగ్గర నుంచే మనం వండుకొని రావాలి. మార్నింగ్ వచ్చి 12:30కి దేవాలయం క్లోజ్ అవుతుంది. మళ్ళీ 2:33కి అట్లా ఓపెన్ అవుతుంది. అప్పుడు లంచ్ చేసి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకొక వీకెండ్ డెస్టినేషన్ ఫ్రమ్ హైదరాబాద్. కోటి లింగేశ్వర స్వామి ఆలయం అన్నది, కానీ ఇక్కడేం లేదు, అంత చెప్తుంది. కిందికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం అసలు ఏమున్నది. ఏం లేదు యాక్చువల్లీ. అంటే ఇలా కిందికి వెళ్తే కింద కొలను ఉంది. ఇలా అని చెప్పి సైడ్కి వస్తే ఏం లేదు, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది. ఇది కూడా ఆలయంకి ఒక ద్వారం అయి ఉండొచ్చు. ఇప్పుడు డెవలప్మెంట్ లేక ఇలా ఉండిపోయింది.
కానీ బాగుంది కదా ఇక్కడ. నేను కొట్టేసి పెడతాంటే నీకే రాలగొడుతుంది ఇక్కడ నీకు రాలగొడుతుంది చింతకాయలు రాలగొట్టుకుంటారు. నీకు రా అసలు నేను సరిగా చూడనే లేదు. ఇక్కడ చూడండి టెంపుల్ అని రాసి ఉంది కదా, అక్కడ ఒక టెంపుల్ ఉంది. అస్సలు అది చూడలేకపోయినా. ఈసారి మాత్రం ఖచ్చితంగా అది మంచిగా ఇంకోసారి కవర్ చేయాలి ఇదంతా. చాలా బాగుంది ఇక్కడ మాత్రం.